హాయ్ అండి, అందరూ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా విషయానికి వస్తే, ఈ రోజు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాలు అంటే సినిమా షూటింగ్లు అనమాట, షూటింగ్లు అయితే ఈ రోజు నుంచి ఏవి జరగవు, అంటే బంద్ అవుతున్నాయి అనమాట. దీనికి కారణమైతే అంటే సినిమాలలో పనిచేసే శ్రామికులు కావచ్చు, టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు అనమాట. దాదాపు ఈ సినిమా అంటే ఒక సినిమా నడవాలంటే దాంట్లో 24 క్రాఫ్ట్స్ అనమాట, 24 క్రాఫ్ట్స్ అది పనిచేస్తేనే ఒక సినిమా అనేది నడుస్తుంది. కాబట్టి ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ కావచ్చు, శ్రామికులు కావచ్చు, వీళ్ళందరికీ పెరగాల్సిన వేతనం అనమాట. పెరగాల్సిన వేతనం పెరగలేదు. అంటే యాక్చువల్గా ఇదివరకే పెరగాల్సింది. అంటే వీళ్ళకి ఏ విధంగా ఉంటుందంటే యాక్చువల్గా 3 ఏళ్లకు ఒకసారి అనమాట, 3 ఇయర్స్కి ఒకసారి 30% అండి, 30% హైక్ ఉంటుంది అనమాట. వీళ్ళకైతే ఏ రోజువారీగా వీళ్ళకి ఎంతైతే ఇస్తున్నారో అమౌంట్, వీళ్ళకి వేతనము, ఆ వేతనం పైన 30% అనమాట. అది 3 సంవత్సరాలకు ఒకసారి ఆ విధంగా నిర్ణయించారనమాట. యాక్చువల్గా అది లాస్ట్ మంత్తోనే అది గడువు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ కావడంతో సో ఇంకా వాళ్ళకి పెరగాల్సిన వేతనం అయితే పెరగలేదు. అది వాళ్ళు పలుమార్లు అడిగారు, అడిగినా కూడా ఏ రెస్పాన్స్ లేదనమాట. నిన్న కూడా ఛాంబర్లో వాడివేడిగా చర్చ జరిగితే ఇంకా నిర్మాతల మండలి వచ్చి ఇంకా ఖరాఖండిగా చెప్పిందనమాట, మేము అంటే పెంచబోము, మేము పెంచితే మాకు ప్రొడక్షన్ విలువ బాగా పెరిగిపోతుంది అనే విధంగా వాళ్ళు చెప్పుకొచ్చి శ్రామికులు కావచ్చు, ఆడ టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళకు పెరగాల్సిన 30% హైకు మేము పెంచబోము అనేది వాళ్ళు చెప్పారనమాట. ఇంకా అలా చెప్పడంతో ఇంకా ఈ యూనియన్ మొత్తం అనమాట, అంటే ఈ టెక్నీషియన్స్ కావచ్చు, ఈ శ్రామికులు కావచ్చు, ఇంకా లైటింగ్ డిపార్ట్మెంట్, కార్పెంటర్, ఇంకా చాలా 24 డిపార్ట్మెంట్లు ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ ఈ రోజు నుంచి పనికి వెళ్ళేది లేదనమాట, ఆ సినిమా కోసం పని చేసేది లేదనమాట. సో వీళ్ళగాన పనికి వెళ్ళకపోతే సినిమా అనేది నడవదు. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ జరగాలంటే కెమెరామెన్ కావాలా, కెమెరాలో పని చేసే వాళ్ళు టెక్నీషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి పెంచాల్సిన హైకు వాళ్ళు పెంచలేదు. ఇంకా పెంచకపోవడం వాళ్ళు ఎందుకు వెళ్తారు అంటే వీళ్ళని దోచుకుంటున్నారు అనమాట. చెప్పాలంటే శ్రామికులను, వాళ్ళు ఒక అగ్రిమెంట్ ఉంది వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో, అంటే వీళ్ళకు యాక్చువల్గా 3 ఏళ్లకు ఒకసారి మాత్రమే 30% పెంచాలనే ఒక అగ్రిమెంట్ నిబంధన వాళ్ళు పెట్టుకున్నారనమాట. దాని ప్రకారంగా వాళ్ళు పెంచట్లేదు అనమాట. అంటే సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా అంటే ఇక్కడ పనిచేసే శ్రామికులు కావచ్చు, టెక్నీషియన్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళకు ప్రతిరోజు షూటింగ్లు ఉండవు, ప్రతిరోజు పనులు దొరకవు. దొరికితే మహా అంటే రోజుకు ఒక 5 రోజుల నుంచి ఒక 20 రోజుల వరకు దొరికితే దొరకచ్చు. కొన్ని సందర్భాల్లో, కొన్ని నెలల్లో అయితే రోజుకు 1 రోజు కూడా షూటింగ్ దొరకదు. అలాంటి గడ్డు పరిస్థితుల్లో ఉంటుంది అనమాట సినిమా ఇండస్ట్రీ. అంటే సినిమా ఇండస్ట్రీ కాదు, అందులో పనిచేసే శ్రామికులు అనమాట. శ్రామికులు, ఆ టెక్నీషియన్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ ఈ విధంగా చాలా కష్టాల్లో ఉంటారనమాట. సో కాబట్టి వీళ్ళకు పెరగాల్సింది సకాలంలో, అంటే టైం టు టైం, అంటే ఏ ఇయర్ అంటే ఒక 3 ఇయర్స్ అయిపోయింది అనుకో, వెంటనే వీళ్ళకి పెంచాలి. అది పెంచరు. అది వీళ్ళు ఎంత అడుక్కున్నా ఏం చేసినా కూడా ఆ నిర్మాతల మండలి అనేది ఇంకా శాలరీ అంటే వీళ్ళకి పెంచాల్సింది ఆ పెద్ద పెద్ద సంస్థలు అనమాట. అంటే నిర్మాణ సంస్థలు, ఇది మైత్రి మూవీస్ కావచ్చు, దిల్ రాజు కంపెనీ కావచ్చు, ఇంకా వీళ్ళు 24 వీళ్ళు ఉంటుంది కదా, వీళ్ళు మాత్రమే పెంచాలన్నమాట. వీళ్ళంతా ఒక యూనియన్ గా మాట్లాడుకొని శ్రామికులు ఇవ్వాల్సిన వేతనాన్ని సకాలంలో పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడే సినిమా షూటింగ్లు అనేవి జరుగుతాయి. అంటే వాళ్ళు ఎందుకో అంటే వాళ్ళు ఇంకా ఆ శాలరీ కానీ పెంచితే, ఆ వేతనం కానీ పెంచినట్లయితే వాళ్ళకి నిర్మాణ వ్యయం ఎక్కువైపోతుంది అనమాట. సో ఇంకా అయిపోయినా కూడా అది నిబంధన కదా, నిబంధన ప్రకారం వీళ్ళు ప్రతి సంవత్సరం అయితే అడగట్లేదు కదా, 3 ఏళ్లకు ఒకసారి అడుగుతున్నారు. కానీ దానికి కూడా వీళ్ళు ఇంకా ఆ విధంగా చేయడం వలన అది ఈ రోజు నుంచి అయితే కంప్లీట్ గా స్ట్రైక్లు అయితే జరుగుతుంది అనమాట. అంటే సినిమా థియేటర్లు ఉంటాయి, సినిమాలు అంటే నడుస్తాయి, సినిమా అంటే షూటింగ్లు మాత్రం ఆపుతాయి అనమాట. షూటింగ్లు మాత్రం ఈ రోజు నుంచి కంప్లీట్ గా అన్ని షూటింగ్లు బంద్ చేస్తున్నారు అనమాట. ఇది వీళ్ళ సమస్య తీరేంత వరకు అనమాట. అంటే ఇంకొకటి, సినిమా షూటింగ్లకి వెళ్ళి ఆ పని చేసేటప్పుడు ఆ శ్రామికులకు కావచ్చు, అక్కడ పని చేసే వాళ్ళు కావచ్చు, వెంటనే డబ్బులు అయితే ఇవ్వరు. అంటే కనీసం ఒక వారానికి ఒకసారి వాళ్ళకి రావాల్సిన పేమెంట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళ అవసరాలు తీరుతాయి. కానీ కొన్ని సినిమాలకి అయితే నెలలు, 2 నెలలు, 3 నెలలు, 6 నెలల వరకు, ఈ రోజు కానీ సినిమా పని చేస్తే 6 నెలల వరకు వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ వాళ్ళకి రాదనమాట. అలాంటి పరిస్థితి ఉంటుంది అనమాట సినిమా ఇండస్ట్రీలో. అంటే వాళ్ళకి రోజు పని కూడా దొరకదు. నెలకు ఒక 5-10 రోజులు దొరుకుతుంది, కొన్నిసార్లు ఆ 5-10 రోజులు కూడా దొరకదు. అలాంటి సందర్భంలో ఉన్నప్పుడు కనీసం వీళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ కూడా వెంటనే ఇవ్వరు. అలాగే వీళ్ళకి పెంచాల్సిన 3 ఏళ్లకు ఒకసారి ఆ పేమెంట్ కూడా అది కూడా పెంచరు. అలా పెంచకుండా చాలా అంటే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా దుర్భరంగా ఉంటుంది అనమాట అక్కడ పనిచేసే శ్రామికులకు అందరికీ అనమాట. సో కాబట్టి ఈ రోజు నుంచి సినిమా మొత్తం
షూటింగ్లంతా బంద్ చేయడానికి మొత్తం స్ట్రైక్ని అయితే పిలుపునిస్తున్నారు. సో అది ఎన్ని రోజులు కావచ్చు, ఒక రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, మహా అంటే నెల రోజులు కూడా కావచ్చు అనమాట. వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ సినిమా షూటింగులు మళ్ళీ రీషూట్ అంటే మళ్ళీ పనికి వెళ్ళేది కానీ సినిమా షూటింగ్లు కానీ ఏవి జరగదనేసి కరాఖండిగా చెప్పేశారు. సో కాబట్టి ఈ రోజు నుంచి సినిమా షూటింగ్లు ఏవి బంద్ అంటే ఏవి నడవు అనమాట. సో ఇది ఇవాల్టి విషయం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. నమస్తే.